హాయ్ హలో ఫ్రెండ్స్, డిఎస్సి అభ్యర్థులందరికీ కంగ్రాచులేషన్. అక్టోబర్ 9వ తేదీన డిఎస్సి నియామకాల పత్రాలు అందజేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. అది మన ఎల్బీ స్టేడియంలో మన దసరా పండుగ సందర్భంగా అందరికీ దసరా పండుగ జరుపుకోవాలని డిఎస్సి అభ్యర్థులు ఆ రోజు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలో అందజేస్తారు. ఇంతకుముందుకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా సేమ్ ఎల్బీ స్టేడియంలో అందజేశారు కదా, అదేవిధంగా వీళ్ళకు కూడా అదేవిధంగా అందజేస్తారు. అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి. మనకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ డిఎస్సి 2024లో ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికేట్ పరిశీలన ఈ నెల 5వ తేదీలోగా పూర్తి చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం ఇచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆన్ 9th అక్టోబర్. రాష్ట్రంలో మనకు ఉద్యోగాలు ఉన్నాయి కదా, టీచర్ ఉపాధ్యాయ ఖాళీలు 11,000 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించిన డిఎస్సి ఫలితాల్లో 3 రోజుల కిందట ముఖ్యమంత్రి గారు విడుదల చేశారు. మనకు డిఎస్సివి ఆ విడుదలైనవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా 5th వరకు అయిపోవాలి. అయిపోయిన తర్వాత దసరా పండుగ శుభ సందర్భంగా పురస్కరించుకొని ఈ నెల 9వ తేదీన వారందరికీ ఎల్బీ స్టేడియంలో నియామకాల పత్రాలు అందించాలని సీఎం గారు ఇప్పటికే ఆదేశించారు. సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఆ ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన గడువులోగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పరిశీలన అనేది పూర్తి చేయాలని ఆదేశించారు. 90 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ పరిశీలన పూర్తయిందనేసి విద్యాశాఖ అధికారులు సీఎంకు వివరించారనమాట. ఎంతమంది అభ్యర్థి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందని సీఎంతో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైతే ఎంపిక అవుతున్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.